నేను ఒకసారి చెప్పాను, బ్రదర్ భక్తి సింగ్ గారి దగ్గరికి ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చారంట, గొప్ప సేవకుడి దగ్గరికి వచ్చి, అయ్యా మీలాగా మేము కూడా పని చేయాలి, సేవ చేయాలని ఉన్నాము, మాకు ఏ పని ఇస్తే ఆ పని చేస్తాను, దేవుని సేవ చేస్తాము మేము మీలాగా అని ఆయన అడిగారంట. అడిగితే వాస్తవంగా మీరు దేవుని పని చేస్తారంటే చేస్తాను సార్ అంటే, అప్పుడు ఈ వారం నుండి మీరు ఇద్దరు బాత్రూమ్లు కడగండి చర్చిలో చెప్పాడంట. ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళకి అడిగారు. ఐఏఎస్ ఆఫీసర్స్ ఒకసారి ఒక ఆమె బాత్రూమ్ కడుగుతున్నదంట. హెబ్రోన్ సంఘంలో బాత్రూమ్ కడుగుతుంటే వీళ్ళు ఏదో చులకన అనుకున్నారు ఆమెని. ఇప్పుడు నేను ఏదైనా పొరకు తీసుకొని నేను ఊడ్చినాను అనుకోండి, మీరేమనుకుంటారు నన్ను? క్లీన్ చేసి ఆయన అనుకుంటారు కొత్త వాళ్ళు. అయితే ఈమె ప్రతి వారము బాత్రూమ్లు కడుగుతుంటే బ్రదర్ భక్తి సింగ్ గారు ఆ సంఘ పెద్దలు ఒకరోజు ఎయిర్పోర్ట్కి వెళ్ళారంట. ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆ ఎయిర్పోర్ట్లో విమానము ఎక్కుతున్నప్పుడు అక్కడ పైలట్ పేరు చెప్పారంట. పైలట్ పేరు ఏదో నేను మర్చిపోయినాను, ఆ పేరు ప్రియానో ఏదో. ప్రియా పలానా ఊరు ఆమెది, హైదరాబాదు. ప్రియా ఈరోజు ఈ జర్నీలో ఆమె పైలట్ మనకని, ఆ కెప్టెన్ ఆఫ్ ద ప్లేన్ అని చెప్పారంట. చెప్తే అప్పుడు ఈ దైవ సేవకులకు డౌట్ వచ్చింది, ఈ ప్రియా హైదరాబాద్ ప్రియా అంటే ఆమెనా, మన చర్చకొచ్చే ఆమెనా లేక వేరే ఎవరైనా అని. వారు ఆ కాక్పిట్ దగ్గరికి ఆ కొద్ది పైలట్ని చూడాలి మేము అన్నప్పుడు ఆమె ఆ ప్రియా ఆ సంఘంలో బాత్రూమ్ కడిగి ఆమె లేచి వచ్చి బ్రదర్ భక్తి సింగ్ గారి దగ్గరికి మోకాలేసి ప్రార్థన చేసుకుంటారు. సంఘ పెద్దలు అందరూ కూడా స్టన్ అయిపోయారు. మై గుడ్నెస్, ఇంత గొప్ప 4 లక్షలు 5 లక్షలు సంపాదిస్తున్న ఈ పైలట్ ప్రతి ఆధారము దేవుని పని చేస్తున్నది ఆ మందిరములో. విత్ నో ఐడెంటిటీ, ఆమెకి ఎటువంటి ఐడెంటిటీ లేదు. మన తెలుగు జాతిలోనే ప్రాబ్లం. నేను గొప్ప, నేను పెద్దవాడిని, నేను చదువుకున్నవాడిని, నాకు అన్నీ తెలుసు. నిద్రపోయేవాడిని మనం లేపచ్చు కానీ నటన చేసేవాడిని లేపలేమంట.